కడప జిల్లా పోర్మామిల్లలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన నాయకులు టీడీపీ మేనిఫెస్టో మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పత్రాలను దహనం చేశారు. నిరుద్యోగ భృతి, మహిళల ఆర్థిక భరోసా, రైతు సంక్షేమం వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగుతోందని, ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, పెద్దలకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మండు టెండలో మరి ప్రజల కోసం మరి ఏ విధంగా ప్రజలను వంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు నిరసనగా మీరందరూ కూడా ఈ మండు టెండను లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ప్రజల కోసం మీరందరూ పరితపిస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజానికి మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారిని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎదలే వాళ్ళ మామగారికి మాత్రమే చేశారు, ప్రజలకు చేయర్లే అనుకున్నారు. కానీ ఆయన సహజమైనటువంటి నిజ స్వరూపం ప్రతిసారి కూడా అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూనే ఉన్నారనేటువంటి విషయం ప్రజలు గుర్తించుకోవాలి. మన ద్వారా ప్రజలకు మరింత వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. 2014-19లో కూడా ఇదే విధంగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా పసుపు కుంకమని చెప్పి 10,000 రూపాయలు అందరికీ ఇచ్చి మరి ఆనాడు ఏ విధంగా మోసం చేశాడో, అధికారంలోకి వచ్చాడో చంద్రబాబు నాయుడు గారు చూశాం. మళ్ళీ ప్రభుత్వాన్ని ఓడించారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలను మర్చిపోయారు. చంద్రబాబు గారు ఈసారి మేలు చేస్తారని మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు. ఈసారి కొత్త నినాదంతో 2 ఏళ్ల కిందట వచ్చినాడు ఆయన. మరి ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తానని చెప్పి మరి ఆడబిడ్డలు గాని, దళితులను, వెనుకబడిన వర్గాలను ఏ విధంగా వంచారో ఇప్పుడే మన శాసనసభ్యురాలు గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు మరి 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల ప్రతి మహిళలకు దాదాపు 2 కోట్ల మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, ఈ పథకం అమలు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది అంటున్నాడు. మరి ముందు ఆయనకు తెలియదా దివాళా తీసే విషయం? మనసుంటే మార్గం ఉంటుందని చెప్పినటువంటి పెద్ద మనిషి ఏ విధంగా ప్రజలను వంచి సృష్టించాలనో నాకు తెలుసు అని చెప్పి వంచినటువంటి నేపథ్యం. ఆడబిడ్డల్లో విధంగా మోసం చేశారు. దళిత మహిళలను, బీసీలను, ఎస్టీలను, అదే విధంగా మైనారిటీ మహిళలకు 50 ఏళ్లు నిండితే పెన్షన్ ఇస్తానని చెప్పినాడు. రెండో హామీ ఆ మాటే ఊసలేదు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో అందరికీ ప్రయాణం చేస్తా అన్నాడు. నిజానికి 17 రకాల సర్వీసులు ఉన్నాయమ్మా ఆర్టీసీ బస్సుల్లో. కేవలం 5 సర్వీసులకు మాత్రమే ఆయన మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టిండు. మిగతా బస్సుల్లో ఉచిత పథకం లేకుండా చేసినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి
చెప్పినటువంటి వాగ్దానాన్ని తొంగలో తొక్కి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు. ఎంత ఆశ పెట్టినాడో చూస్తున్నాం. లేని పక్షంలో 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నాడు. ఆ పథకం అమలు జరుపుతుందా అని చెప్పి ప్రజలందరూ గమనించాలని చెప్పి మరి ఒక్కసారి గమనించాలని తెలియజేస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తామన్నారు ఇంట్లో. దాని ఓసే లేకుండా ఏదో 1-2 సిలిండర్లు ఇచ్చి మరి అదంతా కూడా ఆ మాయం చేసే పనిలో ఉన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఆయన చేసినటువంటి మోసాలు మనకందరికి కూడా తెలుస్తున్నాం. మరి మెగా డిఎస్సి అన్నారు. ఆనాడు జగనన్న డిఎస్సిని తెస్తే మరి అది ఏ విధంగా దగా డిఎస్సితో కొన్ని వేల మంది ఉద్యోగాలు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఎవడికి ఉద్యోగం ఇచ్చినావయ్యా అంటే ఆ లిస్టే బయట పెట్టినటువంటి పరిస్థితి ఈనాడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయం మీ అందరి దృష్టికి తెస్తున్నాను. మరి ఇలా చాలా చాలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. మరి మనందరం కూడా ఈ మండుటెండలో మనం ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ ఎన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని మనం గ్రామ ప్రాంతాల్లో కూడా దిగ్విజయం చేయాలి. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఎన్ని హామీలు ఇచ్చారో 143 హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ముఖ్యమైన సూపర్ 6 అనే వాటికైతే మేనిఫెస్టోలో బాండ్ రూపంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఈ హామీలు ఇస్తాము అని ఇంటింటికి సంతకాలు చేసిన పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని 143 పక్కన పెడితే వాళ్ళు చెప్పిన సూపర్ 6 లో కూడా ఎన్ని హామీలు నెరవేర్చారో అందరికీ తెలుసు. ఈ రోజుకి 2 సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మా పార్టీ అధినాయకులు జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పోర్మామిల్లలో కలసపాటు కాసిన పోర్మామిల్ల బీకోడూరు నుంచి ఆ పెద్దలు గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో నాయకులమందరం కలిసి ఈ వెన్నుపోటుకు 2 సంవత్సరాల అన్న కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాము. మహిళలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు. నీకు 1500 నీకు 1500 అని 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగులకైతే ఇంటికి ఒక ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు, ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు, మహిళలకు వెన్నుపోటు పొడిచారు. ప్రతి ఒక్కరికి, రైతులకు కూడా ఈ జగనన్న ప్రభుత్వంలో అయితే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గానీ, ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి వచ్చింది. ఈ రోజు ఏమీ లేదు, మద్దతు ధర లేదు. ఇంకా పేద ప్రజలకైతే పిల్లలకు విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పాత్రికేయ మిత్రుల్ని కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేమందరం కోరుతున్నాం. జై జగన్.